ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం తృతీయ స్కందము. అమ్మా, మంచివారిలో ఉండే సత్యము, స్వచ్ఛత, దయ, ధైర్యము, మౌనము, బుద్ధి, సిగ్గు, ఓర్పు, కీర్తి, శాంతి, ఇంద్రియ నిగ్రహం మొదలైన సుగుణాలు చెడ్డవాళ్లతో సాంగత్యం వల్ల నశించిపోతాయి అని చెప్పి కపిల మహాముని ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. అజ్ఞానపూర్ణ చిత్తులు, శాంతి లేనివారు, శరీరమే ఆత్మ అనుకునేవారు, స్త్రీ వ్యామోహం అనే పాశబంధం కలిగి ఆట జంతువుల్లాగా పరవశ చిత్తులై ఉంటారు. దయనీయులైన వారి సాంగత్యాన్ని వదిలివేయాలి. పై వాటిలో కూడా స్త్రీ సాంగత్య దోషం చాలా పెద్దది అని మన పెద్దలు తెలియజేస్తారు. దీనికి సంబంధించి ఒక కథ ఉన్నది, విను. పూర్వం ఒకరోజు బ్రహ్మ తన కూతురు సరస్వతీదేవి లేడీ రూపం ధరించి ఉండటం చూశాడు. చూసి ఆమె రూపురేఖలకు, విలాసాలకు లొంగిపోయాడు. ఆయన మనసు పరవశం అయింది. సిగ్గు విడిచి తాను కూడా జింక రూపాన్ని ధరించాడు. ఆమె వెంట పడటం నింద్యం అని అనుకోకుండా ప్రవర్తించాడు. కాబట్టి పురుషునికి స్త్రీ సాంగత్యం అనేది పనికిరాదు. నారాయణుని నాభి కమలం నుండి పుట్టిన బ్రహ్మకు కలిగిన వారు, మరీచి మొదలైన వారు, వారి సంతానం కశ్యపుడు మొదలైన వారు, వారు పుట్టించిన దేవతలు, మున్నగు మనుష్యులు, వారిలో మాయాబలంతో మనసు ఖండితం కాకుండా నిశ్చలంగా ఉన్నవాడు శ్రీహరి అవతారమైన నారాయణ ఋషి ఒక్కడు మాత్రమే. ఇతరులు ఎవ్వరూ అంత స్థిర బుద్ధులు ఉండరు. రూఢినా మాయగామిని రూపమునను పురుషులకు నెల్ల మోహంబు బొందజేయు గాన పురుషులు సతుల సంగంబు మాని యోగ వృత్తి జరించుచునుండవలయు. నా మాయ స్త్రీ రూపంగా పురుషులను అందరినీ మోహపరవశులను చేస్తుంది. కాబట్టి పురుషులు స్త్రీ సాంగత్యం వదిలి యోగాభ్యాస పరులలోనే ఉండాలి. ధీరతతో మత్పద సరసీరుహ సేవానురక్తి చెందిన వారల్ నారీ సంగము నిరయ ద్వారముగా మనములందు దలుపుదురెందున్. దృఢమైన చిత్తముతో నా పాదసేవ యందు ఆసక్తిని పొందినవారు స్త్రీ సాంగత్యం అనేటువంటి నరకద్వారంగా తమ మనసులో భావిస్తూ ఉంటారు. హరిమాయా విరచితమై తరుణీ రూపంబు దాల్చి ధరబర్విన బంధుర తృణ పరివృత కూపము కరణి నదియు మృత్య రూపకంబగుమరియున్. శ్రీహరిమాయతో నిర్మితమై స్త్రీ రూపం ధరించి దట్టమైన గడ్డి కప్పిన బావిలాగానే ఉండే అది పురుషులకు మృత్యువే అవుతుంది. ధన పశుపుత్ర మిత్ర వనిత గృహ కారణభూతమైన ఈ తనువుననున్న జీవుడు పదం పడి ఎట్టి శరీరమెత్తి తాననుగతమైన కర్మ ఫలమందక పోవగరాదు. మింటబోయిన భువి దూరినన్ దిశలకేగిన నెచ్చటనైన దాగినన్. ధనము, పశువులు, మిత్రులు, పుత్రులు, భార్య, ఇళ్ళు అనే వాటిని సంపాదించడం కోసం, ఆ సంపాదించడానికి కారణమైన ఈ శరీరం ధరించి ఉన్న జీవుడు తనను అనుసరించి వచ్చే కర్మఫలాన్ని ఆకాశంలో వెళ్ళినా, భూమి గుహలలో దూరినా, దిగంతాలు దాటి వెళ్ళినా, మరి ఎక్కడనైనా దాక్కున్నా అనుభవించక తప్పించుకోవడానికి వీలు కాదు. ఆ విధంగా పురుషరూపం పొందిన జీవుడు ఎల్లప్పుడూ కూడా స్త్రీ సాంగత్యం వల్ల ధనము, సంతానము, ఇళ్ళు మొదలగునవి రావడానికి కారణమైన స్త్రీత్వాన్నే పొందుతాడు. ఈ క్రమంలో మరుజన్మలో స్త్రీ అయిన జీవుడు నామాయతో పురుషరూపం ధరించి ధనాదులను ఇచ్చే భర్తను తన బంధం కారణమైన మృత్యువు అని తెలుసుకోవాలి.
జీవుడు తనకు ఉపాధి అయిన సూక్ష్మదేహంతో తనకు నివాసమైన లోకాన్నించి ఇంకో లోకానికి వెళ్తాడు. అక్కడ ప్రారబ్ధ కర్మ ఫలాలను అనుభవిస్తూ మళ్ళీ కూడా కర్మలయందు ఆసక్తుడు అవుతాడు. ఎలాగంటే వేటగాడు అడవిలో మృగాదులకు గానాదులతో మొదట సుఖం కలిగిస్తూనే తుదకు వాటి పాలిట మృత్యు అవుతాడు కదా. అలాగా జీవుడు పంచభూతాలు, ఇంద్రియాలు, మనోమయమైన దేహము కలిగి ఉంటాడు. వాటి వల్లనే మృత్యుపాలు అవుతూ ఉంటాడు. దేహం పడిపోవటమే మరణం, అది పుట్టటమే జననం. జీవుడికి సమస్త వస్తువులను గూర్చి జ్ఞానం కలగడానికి సాధనం కన్ను అనే ఇంద్రియమే అవుతుంది. చూచేవాడు అంటే జీవుడు ఆ కన్నుకు చూడటం అనే యోగ్యతను సంపాదించుకుంటే ఆ జీవునికి జనన మరణాలు ఉండవు. కాబట్టి భయాన్ని, కృపణత్వాన్ని వదిలి కలత చెందకుండా జీవుని పద్ధతిని జ్ఞానంతో తెలుసుకొని వివేకి ఇహలోక విషయాల యందు ఆసక్తిని వదిలి పురుషుడు సముచితమైన వైరాగ్యంతో కూడి మరి ఆ వైరాగ్యంతో కూడిన ఉత్తమ జ్ఞానంతో మాయతో నిర్మితమైన లోకం మీద, దేహం మీద మమకారాన్ని వదిలి ప్రవర్తించాలి అని చెప్పి కపిలముని ఇంకా ఇలా అన్నాడు. గృహమందు వర్తించు గృహమేధులగువారు మహిత ధర్మార్థ కామముల కొరకు సంప్రీతులగుచు తత్సాధనానుష్ఠాన నిరతులై వేద నిర్ణీత భూరి భగవత్సు ధర్మ తద్భక్తి పరాంగుకులై దేవగణములనను దినంబు భజించుచును భక్తి భైతృక కర్మల్ సేయుసునెప్పుడు శిష్ట చెరుతిలగుచు దగదేవ పితృ సువ్రతాఢ్యులైన కామ్య చిత్తులు ధూమాదిగతుల చంద్రలోకమును జెంది పుణ్యంబులుప్తమైన మరలి ఒత్తురు భువికి జన్మంబు నొందా. గృహస్థాశ్రమాలలో ఉండే గృహస్థులు ధర్మము, అర్థము, కామము వీటిని సాధించుకోవడం కోసం సంతోషంతో వాటికి సాధనాలైన కర్మలయందే ఆసక్తులవుతూ ఉంటారు. వేదాంతం నిర్ణయించిన భాగవత ధర్మాలకు, భగవద్భక్తికి కూడా వాళ్ళు విముఖులే అయ్యుంటారు. దేవతలను యజ్ఞాదులతో సేవిస్తారు. పితృకర్మలైన శ్రాద్ధాదులు కూడా భక్తితో చేస్తారు. ఎల్లవేళలా శిష్టాచారాలను పాటిస్తూ దేవ పితృ కార్యాలను యథావిధిగా నిర్వర్తించే సకామ కర్మానుష్ఠాన పరులు ధూమాది మార్గాలలో శరీర త్యాగం చేస్తారు. ఆ శరీర త్యాగానంతరం ధూమాది గమనాలతో చంద్రలోకానికి చేరతారు. ఈ లోకంలో వారు చేసిన పుణ్యం నశించగా మళ్ళీ కూడా భూలోకంలో జన్మించడానికి వస్తారు. అంతేకాక ప్రవిమళానంత భోగి తల్పంబునందు యోగ నిద్రాళువై హరియున్న వేల నఖిల లోకంబులను విలయంబునందు నట్టి సర్వేశ్వరుని గూర్చి అలఘుమతులు శ్రీహరి నిర్మలమైన ఆదిశేషుడనే శయ్య మీద యోగ నిద్రలో ఉన్నప్పుడు లోకాలన్నీ ప్రళయం పొందుతాయి. అలాంటి సర్వేశ్వరుని గురించి ఉదార బుద్ధులు పరికింపన్నిజ భక్తి యుక్తి గరిమం బాటిల్లు పంకేరు హోదర విన్యస్త సమస్త ధర్మముల శాంత స్వాంతులై సంగముం భరివర్జించి విశుద్ధ చిత్తులగుచుం బంకేజ పత్రేక్షణేతర ధర్మైక నివృత్తులై సతతమున్ దైత్యారి చింతించుచున్ తమ భక్తితో శ్రేష్టత్వం కలిగినటువంటి ఆ ఉదార బుద్ధులు శ్రీహరిపాద పద్మాల యందు సమస్త లౌకిక ధర్మాలను కూడా సమర్పిస్తారు. అలా సమర్పించి భక్తులు మనస్సు శాంతి పూర్ణం కాక మరి ఎప్పుడైతే వారి మనసు శాంతితో పూర్ణమై ఉంటుందో సర్వలింగాలు కూడా అంటే సర్వ సంఘాలు అన్నింటితో కూడా సంఘం వదిలేసి నిర్మల చిత్తులవుతారు. పరమ భాగవత ధర్మాలను పాటిస్తారు. అలా పాటిస్తూ నిరంతరం కూడా శ్రీహరిని ధ్యానిస్తారు. శ్రీహరిని ధ్యానిస్తూ ఇతర ధర్మాలను అన్నింటినీ కూడా వదిలివేస్తారు.
మరియునహంకార మమకార శూన్యులై అద్ది వచ్చించు నచ్చిరాది మార్గగతుండును మహనీయ చరితుండు విశ్వతో ముకుండు విమలయసుడు జగదుద్భవస్థాన సంహార కారణుండవ్యయుండజుండు పరాపరుండు పురుషోత్తముండునగు పుండరీకాక్షుండునైన సర్వేశ్వరునందు బొంది మానిత పునరావృత్తి మార్గమైన ప్రవిమలానంద తేజో విరాజమాన దివ్య పదమున సుఖించు ధీరమతులు మరలి రాలేరెన్నంటికి జన్మములు బొందా. అంతేకాక వారు నేను అనే అహంకారం, నాది అనే మమకారం కూడా లేకుండా ఉంటారు. అంటే ఇతరమైనటువంటి ధర్మాలన్నింటినీ వదిలివేస్తారు. అచిరాధికమైనటువంటి తేజో మార్గంలో ఉండేవాడు, మహత్తర చరిత్ర కలిగినవాడు, సమస్త విశ్వాన్ని కూడా నిండి ఉన్నవాడు, నిర్మల కీర్తి కలిగినవాడు, జగత్తు యొక్క పుట్టుకకు స్థితికి నాశనానికి కారణమైన వాడు, ఎలాంటి మార్పును కూడా పొందనివాడు, జన్మ లేనివాడు, పరాత్పరుడు, పురుషోత్తముడు, పద్మపత్ర నేత్రుడైన సర్వేశ్వరుని పొంది మళ్ళీ కూడా తిరిగి వెనుకొక రావటం లేని మార్గం కలిగిన నిర్మలం ఆనందమయం తేజస్సుతో వెలుగొందే పరమపదంలో సుఖపడే ధీరులు ఈ భూమి మీద జన్మించడానికి మళ్ళీ తిరిగి రారు. ఇంకా బ్రహ్మదేవుని పరమేశ్వరు దృష్టితో ఉపాసించేవారు సత్యలోకంలో బ్రహ్మతో పాటే ఉంటారు. రెండు పదార్థాలు అంతమయ్యే ప్రళయకాల పర్యంతం కూడా పరుడైన బ్రహ్మనే పరమాత్మ అనే దృష్టితో ధ్యానం చేస్తూ ఉంటారు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, మనస్సు, ఇంద్రియాలు, శబ్దాదులు అనే పంచతన్మాత్రలు గల భూత సూక్ష్మాలతో కూడా లోకాన్ని అంతను ప్రకృతిలో లీనం చేయటానికి పరమాత్మ సకల సంహారకుడైన సమయంలో సత్యలోకంలో ఉండే ఆత్మలు బ్రహ్మతో కూడా పరమానంద స్వరూపుడు, సర్వోత్కృష్టుడు అయిన పురాణ పురుషుని పొందుతాయి. కాబట్టి అమ్మా, నీవు సర్వ ప్రాణుల హృదయాల్లో ఉండేవాడు, ప్రసిద్ధ మహిమ గలవాడు, ఎలాంటి కలంకము లేనివాడు, నిర్మలుడు, అద్వితీయుడు అయిన పరమేశ్వరునే మనఃపూర్వకంగా శరణు పొందు అని చెప్పి ఆయన మళ్ళీ ఇలా అన్నాడు. సకల స్థావర జంగమ ప్రతతి కిం జచ్చింపదానాడ్యుడై అకలంక శృతి గర్భుండుంభరం ముండున్నైనట్టి సుండు సేవక యోగీంద్ర కుమార సిద్ధముని దేవశ్రేణి యోగ ప్రవర్తకమై తన్ను భజింపజూపు సగుణ బ్రహ్మంబులీలాగతిన్. చరాచర జగత్తుకు అంతటికీ కూడా బ్రహ్మనాథుడు. ఆయనే పవిత్రమైన వేదాలను గర్భంలాగా కాపాడేవాడు, శ్రేష్ఠుడు, ప్రభువు. యోగించే శ్రేష్ఠులు, సనకాది కుమారులు, సిద్ధులు, మునులు, దేవతల సమూహాలు యోగ ప్రవర్తకమై తనను సేవిస్తూ ఉండగా సగుణ బ్రహ్మను దర్శింపజేస్తాడు. అట్టి సర్వేశ్వరేశ్వరుండయ్యు కాలంబులందును దద్గుణ వ్యతికరమున జనించుచుండు నీ చార్పున ఋషిదేవగణములు దమ తమ కర్మ నిర్మితైశ్వర్య పారమేష్యములందు పురుషత్వమున బొంది అధికారములు వహించి వర్తించి క్రమ్మరవత్తురు. మరికొందరారూఢ కర్మానుసారమైన మనములను జాలగలిగి ధర్మములయందు శ్రద్ధతో కూడి అప్రతిషిద్ధమైన నిత్య నైమిత్తికాచార నిపుణులగుచు దగిరజోగుణ కలిత చిత్తములు గలిగి. అలా సర్వాధిపతి అయిన బ్రహ్మ ఆయా సమయాలలో త్రిగుణాలలో మరి సంక్షోభం ఏర్పడటం వల్ల జన్మిస్తూ ఉంటాడు. ఇదే రీతిగా ఋషిగణము, దేవసమూహము తమ తమ కర్మలతో నిర్మితాలైన ఈశ్వరులుగా, ఉత్కృష్టమైన వారులుగా కూడా పదవులు పొంది అధికారం వహించి ప్రవర్తించి మరలా కూడా వెనుదిరిగి వస్తారు.
మరికొంతమంది కర్మాచరణతో మనసు స్థిరంగా ఉండడం చేత స్వధర్మాల యందు శ్రద్ధతో ఉంటారు. వారు నిషిద్ధం కాని నిత్యాలు నైమిత్తికాలు అయిన ధర్మాలను ఆచరించడంలో నిపుణుడే అవుతారు. వారి మనసులు రజోగుణంతో ఉంటాయి. వారు కోరికలతో ఉంటారు. ఇంద్రియజయం లేక ఎల్లప్పుడూ కూడా పితృగణాలనే పూజిస్తూ గృహస్థాశ్రమంలో ఉండి శ్రీహరికి విముఖులైనటువంటి వారిని ధర్మ అర్థ కామాలనే త్రివర్గం గల పురుషులు ఉంటారు. అది ఆ శ్రీహరికి విముఖులైన వారిని ధర్మము అర్థము కామము అనే త్రివర్గం అంటే 3 రకాలైన కలిగినటువంటి పురుషులు అంటారు వారిని. వినుత గుణోత్తరుండు నురు విక్రముడైన హరిన్ భజించి తన్మననల సత్కథామృతము మానుగ గ్రోలుట మాని దుష్కథల్ విని ముదమందు చుందురు వివేక విహీనిత నోరబంది ఆత్మను మధురాజ్య భక్ష్యములు మాని పురీషముకేగు చాట్పునన్. ప్రశస్త గుణాలతో శ్రేష్ఠుడు మహాపరాక్రమవంతుడైన శ్రీహరిని సేవించడం, ఆయనను గూర్చి బాగా ఆలోచించడం చేయకుండా పాప కథలు వింటూ సంతోషిస్తూ ఉంటారు. వివేకహీనులు కొందరు ఓళ్లల్లో తిరిగే పంది మధురమైన నేతితో చేసిన తినుబండారాలను ఏవైనా చూడకుండా మలం తినడానికి వెళ్ళిన విధంగా ఉంటుంది వారి యొక్క ప్రవర్తన. అలవడ ధూమ మార్గగతులై పితృలోకము బొంది పుణ్యము బొలిసిన వారు దొంటి తమ పుత్రులకు దగదాము పుట్టి విఫలమతి గర్భగోళ పతనాది పరేత ధరాగతాంతమై వెలసిన కర్మమిందనుభవింతురుగావున నీవు భామిని. మరికొంతమంది అయితే షోడశ కర్మలను శాస్త్ర ప్రకారం చేసే సకామ కర్ములు ధూమ మార్గంలోనే వెళ్ళి పితృలోకానికి చేరతారు. వారిలో పుణ్యాత్ములు పూర్వజన్మలో తమ పుత్రులైన వారికి పుత్రులుగా పుడతారు. పుట్టి మాతృగర్భంలో ప్రవేశించడం ఆదిగా మొదలుకొని మరణం వరకు జరిగే కర్మల ఫలాన్ని ఈ లోకంలో అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి అమ్మా, నీవు విను సర్వభావముల బరముని ననఘనంతుని సుపురుషోత్తము సన్మనమున భజింపు ముధమున పునరావృత్తి లేని ముక్తి లభించున్. సర్వకాల సర్వావస్థలలో కూడా పరమాత్మ పవిత్రుడు అనంతుడు ప్రభువైన శ్రీహరిని మంచి మనసుతో సంతోషంగా సేవించు. అందువలన మళ్ళీ నీకు జన్మ కలుగని ముక్తి లభిస్తూ ఉంటుంది అని చెప్పి కపిల మహర్షి తల్లితో మళ్ళీ ఇలా అన్నాడు. భగవంతుడైన శ్రీహరి యందు కలిగిన ప్రయుక్తమైన భక్తి యోగం బ్రహ్మ సాక్షాత్కారానికి సాధనాలైన వైరాగ్యాన్ని జ్ఞానాన్ని కలిగిస్తుంది. అలాంటి భగవద్భక్తి గల మనసు ఇంద్రియ వ్యాపారాలలో సమమై విషయాదులందు వైషమ్యం కలిగి ఉంటుంది. ఇది ఇష్టమైనది, ఇది ఇష్టం కానిది అనే భావం లేకుండా నిస్సంగంగా అన్నింటినీ సమానంగా చూచేదిగా ఉంటుంది. దానికి ఇది వదిలివేయవలసింది, ఇది తీసుకోవలసింది అనే భేదభావం ఉండనే ఉండదు. పరమానందమే నేను అనే దృఢ నిశ్చయం ఆ భక్తి కలవానికి ఏర్పడి ఆత్మతో పరమాత్మ పదాన్ని దర్శిస్తూ ఉంటాడు. జ్ఞానస్వరూపుడు పరబ్రహ్మ పరమాత్మ ఈశ్వరుడు అయిన పరమేశ్వరుడు జ్ఞాన దృష్టికి ఒకడే అయినా కూడా కనబడటం చూచేవాడు ఇంద్రియాలు అనే సాధనాలతో భిన్నుడవుతూ ఉంటాడు. ఇదే యోగికి సంపూర్ణమైన యోగ సాధనతో లభించే ఫలం. ఇహలోక విషయాలకు విముఖాలైన ఇంద్రియాలతో జ్ఞానస్వరూపం గల స్వీకరించదగిన గుణాలను పరబ్రహ్మమును దర్శించవచ్చు. కానీ ఆ పరబ్రహ్మయే మనస్సులో కలిగే భ్రాంతి వల్ల శబ్దాది గుణాలను శబ్దాదుల ధర్మమైనటువంటి అర్థాదుల వలన భిన్నంగా గోచరిస్తూ ఉంటుంది.
అది అర్థాకారంగా ఎలా కనిపిస్తుంది అని అడుగుతావేమో. విను. అహంకారం సత్వం, రజస్సు, తమసుల రూపంలో 3 రకాలుగా, పంచభూతాల రూపంగా 5 రకాలుగా, ఇంద్రియ రూపంగా 11 రకాలుగా ఉంటుంది. జీవస్వరూపుడైన విరాట్ పురుషుడు జీవాకారమైన అండమై అందులో జగత్తుగా స్ఫురిస్తూ ఉంటాడు. దీనిని శ్రద్ధతో కూడిన భక్తితో, యోగాభ్యాసంతో మనసును ఏకాగ్రం చేసి లోక సంబంధం లేకుండా విరక్తుడైన వాడు దర్శిస్తూ ఉంటాడు. విద్వాంసులు మెచ్చుకోదగిన నడవడి గలదానివి కాబట్టి నీకు ఇదంతా చెప్పాను. సమస్త యోగాలలో కూడా పొందదగినవాడు నిర్గుణుడు, భగవంతుడు అని చెప్పిన జ్ఞానయోగం, నాయందలి భక్తి యోగం అనే ఈ 2 ఒక్కటే. ఇంద్రియాలు భిన్న రూపాలుగా ఉండడం వల్ల ఒకటే అయిన పరమాత్మ అనేకం అవుతూ ఉంటాడు, అనేకులుగా అనేకంగా గోచరిస్తూ ఉంటాడు అని కపిలముని మరి తన జనని అయినటువంటి దేవహూతి మాతకు తెలియజేస్తూ ఉన్నారు. అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.